కృష్ణా పైన కేసీఆర్ వైఖరిని ఎండగడదాం, బారాస ఆరోపణలు ఉభయ సభల్లో తిప్పికొట్టాలి, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సీఎం మంత్రులు దిశానిర్దేశం, నదీ జలాల అంశం పైన ప్రజాభవన్లో అవగాహన కార్యక్రమం. నిన్న ప్రజాభవన్లో అవగాహన కార్యక్రమం పెట్టిరంట. రైటా? ఒకసారి నేను మీకు ఒక మంచి బ్రహ్మాండమైనటువంటి అద్భుతాన్ని చూపిస్తా. ఈ ఫోటో ఒకసారి చూడండి మిత్రులారా. ఈ ఫోటో ఏళ్ళు చూపించే విధానం, ఈయన మూతి మీద చేయి పెట్టుకున్నాడు, ఈయన మూతి పెదాల మీద ఏళ్ళు వేసుకున్నాడు, ఈయన చూపిస్తా ఉన్నాడు, చేస్తా ఉన్నాడు కదా. ఏదైనా ఒక పత్రిక ఒకటే ఫోటోని అన్నీ వేస్తాయా? చూడండి ఎట్లెట్లా వేసినాయి చూడండి ఒకసారి. సేమ్ ఫోటో సేమ్ మ్యాటర్ సేమ్ స్టోరీ, సేమ్ ఫోటో సేమ్ స్టోరీ. లోక్సభ ఎన్నికల కోసమే కేసీఆర్ నీళ్ళ సెంటిమెంట్ అని చెప్పేసి ఇంకో సేమ్ ఫోటో సేమ్ స్టోరీ. అంతా డ్రామాలు ఇలా ఇట్లా ఉంటాయన్నమాట. చూడండి సేమ్ స్టోరీ. నేను చెప్తున్నా కదా మొదటి నుంచి, ఈ వార్తలు వెలుగోడో ఆంధ్రజ్యోతిోడో ఈనాడోడో రాస్తలేడు. సీఎంఓ ఆఫీసులో కూర్చున్నటువంటి ప్రభుత్వ సొమ్ము తీసుకొని ప్రైవేటు పత్రికలకు వార్తలు రాస్తా ఉన్నారు. అయోధ్యారెడ్డి ఆధ్వర్యంలోని సీఎంఓ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి ఒకప్పటి జర్నలిస్టులు, ఇప్పటి బానిసలు, ఇప్పటి చంద్రబాబు సంకనాకేటోటి బ్యాచ్ మొత్తం కలిసి ఈ వార్తలు రాసి పేపర్లకు, టాప్ పేపర్లు సర్క్యులేషన్ ఏమైతున్నాయో ఆ పేపర్లకు పంపిస్తూ ఉన్నాయి. ఒకసారి మీరు ఇక్కడ చూడండి మిత్రులారా, సిగ్గు అనిపిస్తూ ఉంది. జర్నలిస్టులారా, ఈ పత్రికల్లో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులారా, సిగ్గుతో తలదించుకోండి. మీ వల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే సీఎంఓనే పంపిస్తుంది వార్తలన్నీ. ఇక మీరు రాసుడు పీసుడు పీకుడు కట్టగట్టుడు ఏవి లేదు, అయిపోయింది. చూడ్రి, ఒకటే ఫోటో, చిన్న ఫోటోలో చేంజ్ కూడా లేదు. ఒకటే ఫోటో, చిన్న చేంజ్ కూడా లేదు. సేమ్ స్టోరీ సేమ్ మ్యాటర్ యాస్టిస్గా 3 పత్రికలు పెట్టేసినాయి. చూడండి ఎట్లా ఉందో. సెంటిమెంట్ అనీనా అదే అనీనా, కడిగేద్దామనినా ఫోటో అదే, ఈ కింద సబ్ టైటిల్ అవే, మ్యాటర్ అదే, అంతా అదే. అంటే ఈ వార్తని రాసేది ఒకడే, ప్రచురించేది 3 పత్రికలు. ఇంకా వాడి కూడా రాసిండు దిశ అనేటువంటి బోకరోడు. వాడేం రాసిండు ఒకసారి చూపిస్తా. అది కూడా ఈయన రాయలే, ఈయనకి ఇయనట్టుంది. ఈయన కోటరీ రేపో ఎల్లుండో మరి. అందరూ ఒకసారి వేస్తే డౌట్ వస్తుంది అనుకుంటున్నట్టు మెయిన్గా ప్రధానంగా ఈ పత్రికలలో వేసుకున్నారు. సో ఇట్లా సేమ్ వార్తలు సేమ్ ఫోటోలు, ఒకటే ఫోటో వస్తుందా? ఓ 4-5 ఫోటోలు పంపిస్తారు, కానీ ఒకటే ఫోటో అందరు వేసుకున్నారు. అంటే మీరు వార్త రాసేది మంచి అయోధ్యారెడ్డి ఆధ్వర్యంలోని సీఎంఓ ఆఫీస్లో ఉన్నటువంటి జనం సొమ్ముతో దొబ్బితింటున్న ఈ బ్యాచ్ మొత్తం కలిసి ఈ వార్తలను సేమ్ యాస్టిస్గా రాసి పిఆర్ స్టంట్లు, పిఆర్ పేపర్లు అనమాట ఇవన్నీ. అంటే ఇదంతా మీడియా మేనేజ్మెంట్ అంటారు. చూసినామా? తెలంగాణ ప్రజలకు అర్థం కావాలంటే ఒకటే విషయాన్ని 10 ఛానళ్ళల్లో 10 పేపర్లలో రావడం వల్ల జనం నమ్ముతారు. కొంతమంది ఈనాడు పేపర్ చదువుతూ ఉంటారు, కొంతమంది ఆంధ్రజ్యోతి చదువుతూ ఉంటారు, కొంతమంది వెలుగు చదువుతూ ఉంటారు. సో ఇట్లా అన్నింటిలో ఇదే మ్యాటర్ పోతే ఏది చదువుతాడో అది నిజమని నమ్ముతాడు. సో కాబట్టి అన్ని విధాలుగా ఈ విధమైనటువంటి మేనేజ్మెంట్ చేసుకుంటా ఇంకా తెలంగాణ ప్రజల లోపల విషయాన్ని నింపాలి. మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎక్కడ కూడా తెలుసుకోవద్దు. మన లాంటి వాళ్ళు ఎవడన్నా వాస్తవాలు చెప్తుంటే మన ఛానల్కి ఒక ఇదే 500-600 కాడ మనం లైవ్లో కొట్లాడుతూ ఉంటాం. ఎందుకంటే మనకు ఎలాంటి పుష్యింగ్ ఉండదు, మనకు ఎలాంటి ఇది ఉండదు. కానీ వాళ్ళకి అట్లా కాదు, పుష్కలంగా డబ్బు ఉంది, పుష్కలంగా ఇది ఉంది కాబట్టి వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అది ఏం జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో, అసలు యూట్యూబ్ని కూడా వాళ్ళు మేనేజ్ చేస్తురా ఏదనేది నాకైతే అర్థమవుతలేదు ప్రజలారా. నేను స్వయంగానే స్వచ్ఛంగానే ఉన్నాం, మనం ఏ ప్లగ్గిన్లు వాడకుండానే చేస్తున్నా కానీ మనం గింత పోతా ఉంది. సరే, తెలుసుకున్న 10 మంది అయినా వాస్తవాలు తెలుసుకుంటే చాలు అనేది మన ఆతృత, అంతకుమించి ఇంకొకటి ఏం లేదు. సో గిట్లా సేమ్ వార్తలు. ఇంకా ఈ వార్తను మనం 3 సార్లు చదవాలన్నా చెప్పండి. ఇక మీరే ఈ వార్తను మనం 3 సార్లు చదవాలన్నా? ఇక సేమ్ ఇదే కథ, ఇదే డ్రామాని 3 పత్రికలు రాసినాయి యాస్టిస్గా. ఈ విధమైనటువంటి ఇక వీడైతే మొత్తం చెంచానే ఈ వెలుగు అనేటువంటి కరపత్రిక అయితే